ఇంటి పనికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు గాడిపల్లి అరుణారెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 21వ వార్డులో గాడిపల్లి అరుణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత ఆర్ట్స్ పెయింటింగ్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు గాడిపల్లి అరుణారెడ్డి మాట్లాడారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఉపయోగపడే విధంగా క్లాత్ ఆర్ట్స్, బాటిల్ పెయింటింగ్స్ వంటి ఉపాధి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ వర్క్షాప్ నిర్వహించినందుకు బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు గాడిపల్లి అరుణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా గాడిపల్లి అరుణారెడ్డి గారు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని చాలా సంతోషంగా అందరికీ ఉపాధి హామీ కల్పించినట్టుగా కూడా చాలా బాగుంది. ఈ కార్యక్రమము యూజ్ చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు మానసికంగా కూడా శారీరకంగా కూడా చాలా డిప్రెషన్గా ఇది కాకుండా వాళ్ళు యూజ్ చేసుకొని ఈ వర్క్ని వాళ్ళ ఇంట్లో కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు. అలానే కాకుండా ఉపాధి హామీగా వీళ్ళు తయారు చేసుకొని బయట కూడా అమ్ముకోవడానికి కూడా వాళ్ళకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. చాలా కండక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అరుణారెడ్డి గారికి. చాలా బాగుంది. మహిళా తరపు నుండి అందరికీ నమస్కారం అండి. నా పేరు గాడిపల్లి అరుణారెడ్డి. నేను బీఆర్ఎస్ నాయకురాలను. ఈరోజు సిద్దిపేట పట్టణంలో 21వ వార్డులో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నెంబర్ 4లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మనోధైర్యాన్ని ఇవ్వడానికి నేను మహిళల్ని ముందుకు తీసుకురావడానికి ఈ అవకాశం వాళ్ళకి కల్పించినాను. ఎందుకంటే ఇది కొత్త మోడల్. ఇంట్లో ఉండి కూడా చేసుకొని కూడా వాళ్ళు కనీసం ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండడానికి కూడా రేపు ఫ్యూచర్ కోసం ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. మహిళలను అన్నిట్లలో ముందు రంగాలకు తీసుకురావడానికే నాకు నేను ఒక మనసులో నా కోరిక. ఈరోజు నిజంగా నేను మహిళలకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను ఇది మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ జీవితంలో ఒక కొత్త మార్పు తెచ్చుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంతో ముందడుగు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక మహిళ ఎలాగైతే ఇంటికి ప్రత్యేకంగా గృహిణిగా కాకుండా దేశానికి కూడా వెన్నెముక అయ్యే పరిస్థితిలో మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నిజంగా ఉత్సాహం కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాను ఈ వార్డులో.